ఈ వీడియో వచ్చేసి ప్రెజెంట్ 2025లో బీటెక్లో జాయిన్ అయిపోయే స్టూడెంట్స్కి మీరు రీసెంట్గానే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. ఇంటర్ వరకు మీ లైఫ్ ఒకలాగా ఉంటుంది అండ్ బీటెక్ నుండి లైఫ్ ఇంకోలాగా ఉంటుంది. కొత్త మనుషులు, కొత్త పరిచయాలు అండ్ ఆల్సో చాలా ఫ్రీడమ్ కూడా ఉంటుంది మీకు. అండ్ ఆ ఫ్రీడమ్తో పాటు కాంపిటీషన్ కూడా ఉంటుంది. సో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో బీటెక్ జాయిన్ అయ్యే ముందు మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన 5 స్కిల్స్ని ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ 5 స్కిల్స్ నేర్చుకుంటేనే మీరు బీటెక్లో సర్వైవ్ అవుతారని నేను చెప్పట్లేదు. బట్ ఒకవేళ మీరు బీటెక్లో జాయిన్ అయ్యే ముందే ఈ 5 స్కిల్స్ని నేర్చుకొని ఉంటే డెఫినెట్లీ యూ విల్ బీ హెడ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ యువర్ క్లాస్. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ లాస్ట్లో మీకు ఒక బోనస్ టిప్ కూడా ఇస్తాను దట్ కెన్ చేంజ్ యువర్ ఫేట్ ఆల్సో. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మై నేమ్ ఇస్ హరి అండ్ ఐఎమ్ ఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అట్ శ్రీవాసు ఇంజనీరింగ్ కాలేజ్ తాడేపల్లిగూడెం. మన ఛానల్లో ఇంజనీరింగ్ రిలేటెడ్ వీడియో, సాఫ్ట్వేర్ రిలేటెడ్ స్టఫ్ ఉంటుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మీ బ్రెయిన్ని లాజికల్గా థింక్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడాన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ అని అంటారు. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఇంజనీరింగ్ యొక్క కోర్. బికాజ్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్ అబౌట్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. అందులో థింకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది కోడింగ్ నేర్చుకుంటారు అండ్ ఆల్సో మ్యాథ్స్ ఫార్ములాస్ కూడా నేర్చుకుంటారు. బట్ సేమ్ క్వశ్చన్ని కొంచెం మార్చి చేంజ్ చేసి అడిగితే సాల్వ్ చేయడానికి స్ట్రగుల్ అవుతారు. అదే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ బాగా ఉంటే మీరు ఈజీగా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకొని ఈజీ అప్రోచ్తో మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు. అండ్ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి. ద బెస్ట్ వే వచ్చేసరికి మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయడం కూడా చాలా బుక్స్ ఉన్నాయి. బట్ ఇండియా బిగ్స్ అండ్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ ఆర్ మోర్ ప్రిఫరబుల్. సో దిస్ ఈస్ ద స్కిల్ నెంబర్ 1, ప్రాబ్లమ్ సాల్వింగ్. అండ్ కమింగ్ టు ద సెకండ్ స్కిల్ విచ్ ఈస్ కోడింగ్. కోడింగ్ అనగానే చాలా మందికి స్కేరీగా అనిపిస్తుంది. బట్ మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్నా ఆర్ఎల్స్ మీకు ఒక హై పేయింగ్ జాబ్ రావాలన్నా మీరు ఖచ్చితంగా కోడింగ్ నేర్చుకోవాల్సిందే, వేరే దారే లేదు. అండ్ కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ జనరేషన్లో డిజిటల్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీరు కోడింగ్ నేర్చుకోవడం వల్ల మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి, మీకు లాజికల్ థింకింగ్ కూడా పెరుగుతుంది. అండ్ ఆల్సో కోడింగ్ నేర్చుకోవడం వల్ల మీకు జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ఆల్సో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా బాగా పెరుగుతాయి. మీరు ఫస్ట్ సి నేర్చుకోండి, ఆ తర్వాత పైథాన్ నేర్చుకోండి, ఆ తర్వాత జావా నేర్చుకోండి అని నేను చెప్పను. మీకు రెండే ఆప్షన్స్. ఒకవేళ మీకు ఏఐ, ఎంఎల్ ఆర్ డేటా సైన్స్ ఇటు సైడ్ ఉంటే మీరు పైథాన్ నేర్చుకోండి. ఆ రోజు మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే జావా నేర్చుకోండి, అంతే. అండ్ ఈ కోడింగ్లో కూడా మీరు కంప్లీట్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు బిగినర్ కాబట్టి స్క్రీన్ మీద ఇచ్చే ఆ బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు వాటన్నిటికి రిసోర్సెస్ కావాలంటే మన డిస్క్రిప్షన్ చెక్ చేయండి, అక్కడ అన్ని రిసోర్సెస్ని ప్రొవైడ్ చేస్తాను. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ నెంబర్ 2, కోడింగ్. అండ్ కమింగ్ టు అవర్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ విచ్ ఈజ్ వెబ్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్ అంటే జస్ట్ వెబ్సైట్స్ని డిజైన్ చేయడమే కాదు, ఇట్ ఈస్ ఎ స్కిల్ విచ్ కెన్ హెల్ప్ యూ అలాట్. ఒకవేళ మీరు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటే మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీ కాలేజ్లో కండక్ట్ చేసే హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేసి విన్ కూడా అవ్వచ్చు. చాలామంది స్టూడెంట్స్ సెకండ్ ఇయర్లో ఆర్ థర్డ్ ఇయర్లో వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు. బట్ మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ బీ అహెడ్. అండ్ ఈ వెబ్ డెవలప్మెంట్లో ఫ్రంట్ ఎండ్ అని, బ్యాక్ ఎండ్ అని 2 సెపరేట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకవేళ మీకు అవేంటో తెలియకపోతే ఈ కాన్సెప్ట్స్ మీద మనం ఆల్రెడీ వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేసాం అనమాట. ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో అయిపోయాక ఆ వీడియోస్ చూసేయండి. అండ్ ఆల్సో మీరు బిగినర్స్ కాబట్టి మీరు జస్ట్ బేసిక్స్ నేర్చుకునే చాలు. అవే HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. అవి నేర్చుకోవడానికి రిసోర్సెస్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అండ్ దిస్ ఈజ్ యువర్ థర్డ్ ఇంపార్టెంట్ స్కిల్, వెబ్ డెవలప్మెంట్. అండ్ ఇక్కడ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఈ వీడియోని మీ క్లోజ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ స్కిల్ విచ్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్స్. నువ్వు అకాడమిక్స్లో ఎంత తోపైనా, డిఎస్ఏలో మాస్టర్ అయినా అండ్ వెబ్ డెవలప్మెంట్లో తోపైనా నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ రాకపోతే ఇంటర్వ్యూయర్ నేను సెలెక్ట్ చేయడు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడడమే కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ కాన్ఫిడెంట్లీ అండ్ క్లియర్లీ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎంత ఇంటెలిజెంట్ అయినా నువ్వు మాట్లాడేది సరిగ్గా అర్థం కాకపోతే ఎదుటి వాళ్ళు నీ మాట వినరు. ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఈ బీటెక్లో ప్రజెంటేషన్స్ అని, ప్రాజెక్ట్ రివ్యూస్ అని చాలా ఉంటాయి. అండ్ ఆల్సో ఇంటర్వ్యూలో సపరేట్గా బిహేవియరల్ రౌండ్ అని నీ కమ్యూనికేషన్ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి ఒక రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్ని క్లియర్ చేయకపోతే నీకు జాబ్ రాదు. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. మీరు మీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీరు 3 థింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకటి ఫ్లూయెన్సీ, అండ్ సెకండ్ది కాన్ఫిడెన్స్, అండ్ థర్డ్ది బాడీ లాంగ్వేజ్. ఈ 3 మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి 3 టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి ఇంగ్లీష్ మూవ్స్ చూడండి, అండ్ ఆల్సో ఇంగ్లీష్ పేపర్స్ అండ్ బుక్స్ చదవండి, అండ్ మిర్రర్ ప్రాక్టీస్. అండ్ మీ ఎదురుగా ఒక మిర్రర్ని పెట్టుకొని మీతో మీరే మాట్లాడండి. ఇది వింటాకి కామెడీగా ఉన్నా ఖచ్చితంగా వర్క్ అవుద్ది. ట్రై చేయండి. అండ్ వీటికి రిసోర్సెస్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి.
అండ్ దిస్ ఈస్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ స్కిల్ విచ్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ మన ఫిఫ్త్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ వచ్చేసరికి టైం మేనేజ్మెంట్. ఇంజనీరింగ్లో చాలా ఫ్రీడమ్ ఉంటుంది అండ్ వాటితో పాటు డిస్ట్రాక్షన్స్ కూడా చాలా ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్ అండ్ షైన్ ఇన్ యువర్ బీటెక్, టైం మేనేజ్మెంట్ ఈజ్ ఎ మస్ట్ లెర్న్ స్కిల్. వై ఈజ్ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఇయర్లో మనకి చాలా న్యూ థింగ్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ అని, క్లబ్స్ అని, పార్టీస్ అని, ఈవెంట్స్ అని, అండ్ వాటితో పాటు ఫోన్ అని, ఓటీటీ డిస్ట్రాక్షన్స్ అని చాలా ఉంటాయి. ఒకవేళ మీరు మీ టైంని ప్రాపర్గా మేనేజ్ చేసుకోలేకపోతే యూ విల్ డెఫినెట్లీ మెస్ అప్. అండ్ ఆల్సో ఇంటర్వ్యూస్లో రౌండ్స్ని క్లియర్ చేయడానికి కూడా మనకి ఒక టైం లిమిట్ అనేది ఉంటుంది. మీరు ఆ ఇచ్చిన టైంలో మీరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలిగితేనే మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ సెమిస్టర్ ఎగ్జామ్స్ని తీసుకుంటే మీరు 3 అవర్స్లో ఎగ్జామ్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ ఇచ్చిన 3 అవర్స్లోనే మీరు ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ప్రాపర్గా టైం మేనేజ్ చేసుకోలేకపోతే మీరు అన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేయలేరు. సో అది మీ రిజల్ట్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. హౌ టు లెర్న్ టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ నేర్చుకోవడానికి బెస్ట్ టెక్నిక్ వచ్చేసరికి పోమోడోరో టెక్నిక్. సో మీరు ఆ టెక్నిక్ని ఫాలో అయ్యి మీరు టైం మేనేజ్మెంట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద ఫిఫ్త్ ఇంపార్టెంట్ స్కిల్, టైం మేనేజ్మెంట్. అండ్ లాస్ట్లో బోనస్ టిప్ కూడా ఇస్తానన్నాను కదా, అదే నెట్వర్కింగ్. ఇంజనీరింగ్ అంటే బుక్స్ అండ్ మార్క్సే కాదు, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బిల్డింగ్ కనెక్షన్స్. కాలేజ్లో మీలాంటి లైక్ మైండెడ్ పీపుల్తో కలవండి, ఇంటరాక్ట్ అవ్వండి, వాళ్ళతో మాట్లాడండి, మీ థాట్స్ షేర్ చేసుకోండి వాళ్ళతో. మీ నాలెడ్జ్ని వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళ నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటారు. మీరు జాబ్స్ తెచ్చుకోవడానికి అదొక బెస్ట్ ఆపర్చునిటీ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఎలాగొస్తాయో చెప్పలేం. సో డోంట్ స్టే ఇన్ యువర్ బబుల్ అండ్ ఇంటరాక్ట్ విత్ ద పీపుల్ అరౌండ్ యూ. ఓకే, హౌ టు డూ నెట్వర్కింగ్. మీ కాలేజ్లో ఉన్న క్లబ్స్లో జాయిన్ అవ్వండి అండ్ మీ సీనియర్స్తో ఇంటరాక్ట్ అవ్వండి. లింక్డ్ఇన్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మీ డ్రీమ్ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టి వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వండి అండ్ కన్వర్జేషన్స్ని బిల్డ్ చేసుకోండి. ఇది కూడా ఒక బెస్ట్ టెక్నిక్. అండ్ ఆల్సో మీలాంటి లైక్ మైండెడ్ పీపుల్తో గ్యాదర్ అయ్యి గ్రూప్గా ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయండి. నెట్వర్కింగ్ అంటే టైం వేస్ట్ కాదు, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. మీ టైంని ఇన్వెస్ట్ చేసి మీలాంటి లైక్ మైండెడ్ పీపుల్తో మీరు ఇంటరాక్ట్ అవ్వడం. నెట్వర్కింగ్ అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ అండ్ దట్స్ యువర్ బోనస్ టిప్. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఈ ఇయర్ బీటెక్లో జాయిన్ అయిపోతున్న మీ ఫ్రెండ్కో, మీ చెల్లికో, తమ్ముడికో షేర్ చేయండి. వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. సో సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై.